మంత్రివర్గ కూర్పు ఇప్పుడు చంద్రబాబు గారి ముందున్నటువంటి కీలకమైనటువంటి అంశం. ప్రస్తుతం సామాజిక సమీకరణాలు అన్నీ చూడాలి, ఎక్కువ ఇది కూడా ఉంటుంది స్ట్రెస్. ఎందుకంటే భారీ విజయం సాధించడం, అటు జనసేన వాళ్ళకి ఇవ్వాలి, బీజేపీ వాళ్ళకి ఇవ్వాలి, ఇటు తను చూడాలి. ఓవరాల్గా వచ్చేటప్పటికి మనకి 25 మంది మించి మంత్రులు పెట్టుకునేటటువంటి అవకాశం లేదు. ఈ సిచ్యుయేషన్లో ప్రముఖంగా వినబడే పేర్లు కడప జిల్లాలో రెడ్డప్ప గారి మాధవి, వరదరాజు రెడ్డి పేర్లు వినబడుతున్నాయి. చిత్తూరులో పొలవర్తి నాని, అమర్నాథ్ రెడ్డి, బొజ్జల సుధీర్ పేర్లు వినబడుతున్నాయి. అలాగే కర్నూలులో కోట సూర్యప్రకాష్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, ఫరూక్ పేర్లు వినబడుతున్నాయి. అనంతపురంలో పయ్యావుల కేసు, పట్టాల సునీత, కాలువ శ్రీనివాసులు పేర్లు. పయ్యావుల కేసు చాలాసార్లు కష్టపడ్డాడు, ఈవెన్ మొన్న ఇది క్రిందసారి 23 మంది గెలిచినటువంటి సందర్భంలో కూడా ఉన్నాడు. పార్టీని సుదీర్ఘకాలంగా నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తనకే అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. అలాగే నెల్లూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇందులో ఎవరికి ఇస్తారు? నారాయణకి ఛాన్సెస్ కనబడుతున్నాయి, సోమిరెడ్డికి కూడా ఛాన్సెస్ కనబడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమారు. గొట్టిపాటికి ఇస్తారా ఈసారి చూడాలి, కానీ పార్టీని నమ్ముకుని ఉన్నాడు మొట్టమొదటి నుంచి దామచర్ల జనార్దన్. అట్లా గుంటూరు లోకేష్, ధూళిపాల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు. కన్నా లక్ష్మీనారాయణ గతంలో మంత్రిగా చేశారు, నక్కా ఆనందబాబు గతంలో మంత్రిగా చేశారు, పత్తిపాటి పుల్లారావు గతంలో మంత్రిగా చేశారు, లోకేష్ మంత్రిగా చేశారు. ధూళిపాల నరేంద్రకి పాప ఇంతవరకు అవకాశం లభించలేదు. అనేక సార్లు గెలిచాడు, అనేక సార్లు గెలిచి కూడా తనకు మంత్రి పదవి రాలేదు. ఈ దఫా నరేంద్రకి లోకేష్కి నరేంద్రకి ఇస్తారా చూడాలి. అయితే కృష్ణా జిల్లా కొల్లు రవీంద్ర కిందసారి మంత్రిగా చేశారు. బోండా ఉమామహేశ్వర, గద్దె రామ్మోహన్, వసంత కృష్ణప్రసాద్, కేపీ సారథి. బోండాకి ఏమన్నా ఈ దఫా మంత్రి పదవి ఇస్తారు, ఎందుకంటే క్రిందసారి గెలిచి మంత్రి పదవి రాలేదు. ఇటు తెలుగుదేశంలో కాపుల్ని కాపాడుకోవాలి కాబట్టి గంటాకి కానీ బోండాకి కానీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఇస్తారా చూడాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, కనుమూరు రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజుకి స్పీకర్ పేరు ఎక్కువగా వినబడుతున్నటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చి చౌదరి. ఈసారి ఏమైనా గోరంట్ల బుచ్చి చౌదరికి ఇస్తారో చూడాలి, ఎందుకంటే నిమ్మకాయల చినరాజప్ప చేస్తారు, జ్యోతుల నెహ్రూ చూస్తారు, గోరంట్ల బుచ్చి చౌదరి కాబట్టి కమ సామాజిక వర్గానికే ఎక్కువ అంటారు అన్నటువంటి ఉద్దేశంతో ఇంతవరకు ఆపుతూ వచ్చారు. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా అటు ఆదిరెడ్డి వాసు పేరు కూడా ఉంది. అయితే బుచ్చి చౌదరి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తికి ఇంతవరకు ఇవ్వలేదన్నటువంటిది ఉంది. గతంలో ఎప్పుడూ మంత్రిగా చేశారు, ఆయనకి ఏమైనా ఇస్తారో చూడాలి. విజయనగరం కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు. అదితి గజపతిరాజుకి ఇస్తారు, ఎందుకంటే రాజుల వైపు నుంచి ఇచ్చినట్టు ఉంటుంది. అటు శ్రీకాకుళంలో కింజర అచ్చెన్నాయుడు, కోన రవికుమార్, బెందాళం అశోక్. రవికుమార్ క్రిందసారి విప్పిచ్చారు, అచ్చెన్నాయుడు క్రిందసారి మంత్రి ఇచ్చారు. ఇప్పుడు అచ్చెన్నాయుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తూ కోన రవికుమార్కి ఇస్తారా చూడాలి.